మీరు కూడా ఫ్రీగా వచ్చే పబ్లిక్ వైఫైని ఎక్కువగా వాడుతూ ఉంటారా? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనికి సంబంధించి గూగుల్ రీసెంట్‌గా ఒక కొత్త హెచ్చరిక అయితే జారీ చేసింది. సో ఏదైతే మనకు ఫ్రీ వైఫై ఉంటుందో అది కేఫ్‌లలో గానివ్వండి, మనకు ఎయిర్‌పోర్ట్‌లలో, హోటళ్లలో ఉండే వైఫై ఏదైతే ఉంటుందో అది సేఫ్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దీంతో హ్యాకర్స్ చాలా ఈజీగా మన డేటాని అయితే హ్యాక్ చేస్తారంట. సో మనం కనెక్ట్ అయిన వెంటనే డేటాని ఇంటర్సెప్ట్ చేసేసి మన బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా వాళ్ళైతే హ్యాక్ చేస్తారంట. అంతేకాకుండా ఈ వైఫైతో కనెక్ట్ అయిన వెంటనే మాల్వేర్ అటాక్ కూడా చాలా ఈజీగా జరుగుతుందని గూగుల్ అయితే హెచ్చరిస్తుంది. అందుకే గూగుల్ రీసెంట్గా ఎవరైతే ఫ్రీ వైఫై వాడుతూ ఉంటారో ఆ టైంలో బ్యాంకింగ్ డీటెయిల్స్ కానివ్వండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎక్కడ కూడా వాడొద్దని ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. గూగుల్ రిపోర్ట్ ప్రకారం స్మార్ట్ ఫోన్ స్కామ్ల వల్ల 2024లో $400 బిలియన్ నష్టం అయితే జరిగిందంట. కాబట్టి మీరు కూడా పబ్లిక్ వైఫై ఎప్పుడైనా సరే కనెక్ట్ చేసి యూస్ చేసేటప్పుడు మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానివ్వండి, అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లాంటివి చేయొద్దు. మీ పర్సనల్ డేటా కూడా ఎక్కడ యూస్ చేయొద్దు. సో కేవలం ఏదైనా మల్టీమీడియా పర్పస్ కోసం మాత్రమే యూస్ చేసుకోండి. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి కూడా తెలిసేలా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.